ఈ ఏరియా అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే వైజాగ్ సిటీ అనేక ప్రాంతాల్లో గొప్ప సిటీగా కొంత ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, అంటే అక్కడక్కడ కొన్ని మంచి మంచి హోటల్స్, రోడ్లు, టర్నింగ్లు ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, విశాలంగా ఉంటుంది. ఈ కనపడేదంతా సైడ్ రైల్వే స్టేషన్కి సంబంధించింది అన్నమాట. చూస్తున్నారు కదా, రైల్వే స్టేషన్కి సంబంధించింది. పక్కనే మీకు కనపడుతుందంతా రైల్వే స్టేషను. ఆ రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ చూసారు కదా, బస్ స్టాప్ దాటేసాం. తర్వాత ఇప్పుడు మనం ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందంటే ఫిషింగ్ హార్బర్ అని, చేపలు పట్టే బోట్లు అవి ఉంటాయి, అక్కడికి వెళ్తుంది. ఇది చూస్తూ ఉన్నారు ఎంత చక్కగా ఉందో. ఇవన్నీ కూడా వైజాగ్ సిటీ చూడలేని వారు టర్నింగ్లు ఇవన్నీ కూడా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే సిటీని చూడలేని వారు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మా వీడియోలు చూస్తున్నవారు ఈ వీడియోలు చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకలకు పంపించడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ దాకా కూడా చూడండి. ఎందుకంటే చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చేపలు పట్టేవాళ్ళు, అలాగే అక్కడ ఎన్ని చేపలు, పచ్చి చేపలు అవన్నీ కూడా చూపించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు సిటీ ఏంటంటే అనేక ప్రాంతాలు నలుమూలల ఒక ఏరియానే కదండి, చాలా రోడ్లు చూపిస్తున్నాను. దీంట్లో చాలా అద్భుతంగా ఉంది. హోటల్ కూడా చూడండి అద్భుతంగా ఉంది. మంచి మంచి కట్టడలు, చాలా హోటళ్ళు, అలాగే ఆ పక్కన కూడా మంచి హోటల్ కనపడతాయి. అలాగే చిన్న అంగళ్ళు, ఆటోలు, బైకుల వారు ఇలా ఎందుకు చూపిస్తారంటే వైజాగ్ సిటీలో చూడాలనుకున్న వారికి ఇదొక గొప్ప సదావకాశం. అంటే వైజాగ్ సిటీ చూడాలనుకున్న వారికి మాత్రమే ఇది. ఎందుకంటే చాలా ప్రాంతాలు చూపిస్తూ ఉన్నాను అప్పుడప్పుడు నేను, కానీ వైజాగ్ సిటీ కూడా చూపిస్తున్నాను. కేవలం ఏంటంటే వైజాగ్ రోడ్లు, వైజాగ్ సిటీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే వీడియో చూపిస్తున్నాను. చూశారు కదా, సైడు విచిత్రం ఏంటంటే పెద్ద పెద్ద హైవే రోడ్లో కూడా రోడ్లు సైడు కొన్ని వింతలు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడంటే ఇదే కాదు, వైజాగ్లో ఉండే వాళ్ళందరికీ అయితే ఇది ఇప్పుడు కామన్గానే ఉంటుంది. కానీ బయట ప్రాంతంలో చూసేవారికి మాత్రం కొంచెం ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ బంక్ అనేది రెండో పెట్రోల్ బంక్ ఇది. ఆల్రెడీ మేము అక్కడికి వచ్చాం, అక్కడే ఆయిల్ పట్టించుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి ఆటో బయలుదేరడం. తోట కూడా అది మాకైతే విచిత్రం. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాం కదా, 650 కిలోమీటర్ల నుంచి వచ్చి ఈ వైజాగ్ సిటీని చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే చూడలేని వారికి ఒక వింత, చూసేవారికి అయితే పెద్ద విచిత్రం కాదు. ఎందుకంటే కొంతమంది అలాంటి వారికి కనపడుతుంటుంది సిటీ. మిగతా వాళ్ళందరికీ అంతా నార్మల్ అండి, చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 30 కిలోమీటర్లు చాలా విచిత్రమైనది ఏంటంటే ఆటోలని ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆటోలో ప్రయాణం, ఆటోలో 10 మంది ఉన్నాం. అయినా కానీ వీడియో తీయడం కూడా ఇంట్రెస్ట్ లేదు. చూసారు కదా, పక్కన సిటీలో చాలా చాలా గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న కట్టడాలు ఉన్నాయి, గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. ఇంతైనా ఒక ప్రదేశం లాంటిదే చెప్పలేదు. ఎందుకంటే వైజాగ్ సిటీ అనేది మన ఆంధ్రాలో కూడా గొప్పగా చెప్పుకుంటున్న ఏరియా. కాకపోతే ఏంటంటే అంతగా నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఒక 20-30 సంవత్సరాల కిందట ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి. ఎందుకంటే చేపలు పట్టే ఏదైనా ఇవ్వాలి ఒక 30 సంవత్సరాల కింద చాలా నీట్గా ఉండింది. ఒక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది చూపిస్తుంటే అదంతా కొంచెం స్మెల్, ఆ చేపలు అమ్ముకునేవాడు మారలేదు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే లాక్డౌన్ చూడటానికి ట్రై చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ప్రత్యేకత కనపడుతుంది మీకు. ఎందుకంటే ఆ చేపలు చూపించడం కానీ, అక్కడ బోట్లు చూపించడం కానీ,
ఖచ్చితంగా ఒక ప్రత్యేకత కనపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఇప్పుడు దాకా వైజాగ్ సిటీ చూసిన వారు కావచ్చు, ఎందుకంటే చిత్తూరు బుక్కలు కూడా చాలా ఉంటాయి అక్కడక్కడ. కొంచెం ఓపికగా చేస్తే, కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తే కొన్ని తెలుసుకోవడానికి కూడా కొన్ని మార్గాలు ఉంటాయి. ఎందుకు చెప్తానంటే వైజాగ్ ఇప్పుడు వెనకాల మనం చూడబోయేది ఏంటంటే వైజాగ్ సిటీ మొత్తం మీద కూడా చేపలు పట్టడం అనేది, చేపలు తీసుకొచ్చి అమ్మడం అనేది కావచ్చు, లేకపోతే ఇందువల్ల మీరు చూస్తూ ఉంటారు. ఎందుకు వచ్చినా చెప్తాను ఈ మాట కూడా మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తూ ఉండండి ఈ రోడ్లు, ఆ జంక్షన్లు అవన్నీ కూడా దాని ఎందుకంటే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ చూపించాలి ఆ సౌండ్లు అవన్నీ కూడా చూపించడం అనేది చాలా ఎందుకంటే వైజాగ్ సిటీ చెప్పుకోవడానికి మనం అనుకుంటున్నాం కానీ ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఆ రోడ్లు కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల అంగళ్ళు కావచ్చు, అవి కూడా ఇంకా డెవలప్ అవ్వాలి. ఆ సముద్రం కూడా చూపిస్తారు. సముద్రం ఎలా ఉంటాయి, ఆ చేపలు ఎలా ఉంటాయి, ఆ బోట్ అయితే ఏంటి, ఆ బీచ్ చూడాలనుకున్న వారు ఖచ్చితంగా లాస్ట్ చూడాలి. ఆ బీచ్ ఎలా ఉంటుంది అనేది వీడియో మొత్తం చూపిస్తున్నాను. అలాగే జాలర్లు ఉంటారు కదా చేపలు పట్టే వాళ్ళను కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చూస్తూ ఉండండి. ఎందుకంటే ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ చూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తేనే మీకు బాగుంటుంది. మీకు తెలియాలంటే ఆల్రెడీ ఎంటర్ అయిపోయి మనం వెళ్తున్నాం. ఎందుకంటే చేపలు పట్టే వారి దగ్గరికి మనం వెళ్తున్నాం. ఎందుకంటే చేపలు ఎలా పడతారు, చేపలు చేపలను ఎలాగ అమ్ముతారు, చేపలను ఎలా లోడ్ చేస్తారనే దానికి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు చూడాలి. ఎందుకంటే చేపలు పట్టేవాళ్ళు బాధ, చేపలు అమ్ముకునే వాళ్ళు ఒక బాధ, అలాగే ఎంత నిలబెట్టి కొంటారనేది మనం వీడియోలో చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చూడాలి. చూడటానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే మీరు కొంచెం చూసి ఆపేస్తే మీకైతే తెలియదు. మీరు కడవరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చోట ట్రై చేయండి. ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోతున్నాం. చాలా దగ్గరకు వచ్చేస్తున్నాం. చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదటి మీకు చూపించేది అనేది బీచ్ అనేది లాస్ట్లో చూపిస్తాను. ఈ లోపల చేపలు పట్టేవాడిని చూపిస్తున్నాను. చూడాలి. ఎందుకంటే చేపలు మనం తింటాకైతే చాలా నేర్చుకుంటుంది. కానీ వాళ్ళు పడుతున్న బాధలు, ఆ చేపల్ని ఎలా శుభ్రం చేస్తారనేది మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే చేపలు పట్టడం అనేది చాలా ఈజీ అయితే కాదు. చేపలు పట్టడానికి కూడా లక్షలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఆయిల్ కావచ్చు, ఐసిక్ కావచ్చు, అలాగే ఒక 10 మంది ఎవరైనా కావచ్చు, ఒక నెల రోజులు వాళ్ళు బియ్యము, సాంబార్ కాయగూరలు కావచ్చు, లేదా ఆయిల్ కావచ్చు, ఐస్ కావచ్చు, అవన్నీ వేసుకెళ్తాం. ఆల్రెడీ మనకు గేట్ దాటాం. ఇప్పుడు మన బోట్ లోపలికి వెళ్తున్నాం. బోట్ అంటే ఫిషింగ్ హార్బర్ అండి. చేపలు పట్టే వాళ్ళకి చూశారు కదా ఆ చుట్టుపక్కల సైడ్లో చేపలు అమ్మేవాళ్ళు. ఎన్ని చేపలు కావచ్చు, మంచి చేపలు కావచ్చు, అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. చూశారు కదా ఆటో పార్టీకి వెళ్తున్నాం కాబట్టి మీకు స్లోగా చూపించాలి. అందుకే ఇప్పుడు మన దిగంగానే ఇంకా డీటెయిల్గా చూపిస్తూ ఉంటాను. ఇది కూడా చేప. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల కింద నేను చాలా చూసుకోండి. మరి ఎక్కడ ఐస్ ఏదైనా కానీ ప్రత్యేకత అక్కడే కాబట్టి అధికారులు అందరూ ఖచ్చితంగా వాసన అయితే భరించుకోవాలి. ఎందుకంటే రిక్షా తోలేవాళ్ళు కావచ్చు, చేపల మూడేవాళ్ళు కావచ్చు, ఐస్ కుట్టేవాళ్ళు కావచ్చు, ఆయిల్ వేసేవాళ్ళు కావచ్చు, ఎన్నో చాలా మంది బ్రతుకుతున్న పోర్ట్ అనమాట. చూసే కదా పక్కన పచ్చి చేపలు అమ్మేవాళ్ళు కావచ్చు, ఐస్ ఆ పక్కకు వచ్చేసి ఈ విధంగా వెళ్తూ ఉంది. చూడొచ్చు ఇవన్నీ కూడా చేపలు అమ్ముకునేవాళ్ళు. చూశారు కదా ఇవన్నీ కూడా ఎన్ని చేపలు, ఇవన్నీ కూడా చేపలే. చూడండి ఎన్ని చేపలు కొనుక్కునేవాళ్ళు, బైకులు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇవన్నీ కూడా చేపలు. సైడ్ మీద మొత్తం కూడా ఎన్ని చేపలు అంటే చాలా సీప్ ఉంటాయి. అన్నీ కూడా చేపలు కొనేవాళ్ళు చూస్తారు కదండి. ఎలా ఉండే ఒక రకం చేపలు కాదు. కాటింగ్ చేపలు అంటారు, వరకలు అంటారు, మెత్తలు అంటారు, కండవాలు అంటారు, చుక్కలు అంటారు. ఇది ఒక్క చేప అయితే మనం చెప్పలేం. సముద్రంలో ఎన్ని రకాల చేపలు అయితే ఉన్నాయో అన్ని రకాల చేపలు కూడా
ఎందుకంటే ఒక చేపని చెప్పలేదు, ఇది చాలా సీక్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసారా, అవన్నీ ఎండబెట్టుకొని మళ్ళీ అవన్నీ క్యాచ్ చేసి అందరూ అంటే ప్రతి ఇంటికి వెళ్ళటానికి వాళ్ళు చాలా కష్టపడతారు. అవన్నీ బుట్టల్లో ఉండే కూడా చేపలు చూసారు కదా, సైడ్ మొత్తం అన్నీ ఎండబెడుతున్నారు. ఎండబెట్టిన తర్వాత అవన్నీ పార్సల్ చేసి రోడ్ అంటే ఒక ఏరియా కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, ఆంధ్రనే కాదు, తెలంగాణ కాదు, మన దేశం కావచ్చు, నీటి చేపలు అనేది మన దేశం నలుమూలలో పట్టిస్తాం. అవన్నీ చూశారు కదా, ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా చేపలు, ఇవన్నీ క్లీనింగ్ చేస్తాం. ఎలా చూడండి, సీతాఫలం పొందలాగా ఆ బుట్టల్లో ఉన్నాయి కదా, అవన్నీ అవుతుంది. చాలా పెద్ద బోట్ చూసారు కదా, ఆ బోట్ తయారు చేయాలంటే కనీసం 50 లక్షల నుంచి పైన అవుతుంది. అంటే దాన్ని రిపేర్ చేయాలన్నా దాదాపు ఒక్కోసారి ₹1 దాటిపోతుంది సింపుల్గా. అప్పుడైతే లక్షల్లో 10 లక్షలు 5 లక్షలు ఉన్న కూడా బోట్ ₹1,00,00,000 అయితే ఆ బోట్ తయారు చేసే లోపల చూసే ఉంటారు. మొన్న బోట్లు తగలబడిపోయింది ఈ ఏరియా, బోట్లు తగలబడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చి ₹1,00,000 కాల్చడానికి ₹1,00,000 సాయం చేయడం ఆ ఏరియా కూడా ఇచ్చారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాలిపోయిన ప్రతి బోట్కి ₹1,00,000 ఇవ్వడం ఎక్కడే జరిగింది. ఇచ్చారు కదా, ఇక్కడ చాలా మంది ఇక్కడ బ్రతుకుతారు అనమాట. ఆ బోట్లలో యాడ్ చేసే ఇవన్నీ చిన్న చిన్న బోట్లు దగ్గరలో యాడ్ చేస్తారు. ఆ పక్కన పసుపు కలర్ కనపడుతున్నాయని పెద్ద బోట్లు అనమాట. అవన్నీ లోపలికి వెళ్తాయి. అది ఆ బోట్లు ఆపోజిట్ ఉంటాయి అనమాట. అంటే 2 పోర్ట్లు ఉంటాయి. ఇవన్నీ బోట్లు ఫిషింగ్ బోట్ అంటే చేపలు పట్టి యువతలు ఉంటాయి. ఆపోజిట్ అయితే పెద్ద పెద్ద సిక్కులు ఉంటాయి కదా, సిక్కులు అక్కడ ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ ఆ సిక్కులు చూపించడానికి మనకి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇంతకుముందు అయితే డైరెక్ట్ ఇప్పుడు లాస్ట్ మనకు ఆపుతున్నాం కదా, ఇది 11 నెంబర్ అనమాట. లాస్ట్ వచ్చేస్తాం, అది 11 నెంబర్ పెట్టి అంటారు దాన్ని. అయితే ఎందుకు మాత్రం అంటే దానికి మొత్తం మీద కట్టేస్తామంటే అవతలకి వెళ్తాను పక్కదాన్ని సముద్రం ఇవన్నీ చూపిస్తాను కదా. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చెప్పాను, ఇవన్నీ బోటుకి మరమ్మతులు అంటారు. ఆ బోటు తయారు చేయడం, పాత బోట్ని ఎక్కడైనా పోయింటే ఈ విధంగా తయారు చేస్తారు. ఇక్కడే కొత్త బోటు కూడా తయారు చేస్తారు. ఈ ధరలో కడతారు. అది ఎక్కేటప్పుడు మాత్రం చాలా నీటిలో ఉండే బోట్లు పైన కానీ కూడా అంటే ఎలాగైనా బ్రతకాలి కాబట్టి నీటిలో బోటు పైకి లాగడం ఎంత ప్రాముఖ్యం, అలాగే బయట కట్టించడానికి కూడా కిందకు పంపించడం కూడా అంతే ప్రాముఖ్యం. మీరందరూ కూడా వచ్చాం కదా, ప్రాంతంలోకి వచ్చాం అంట. మేమందరం అదే ఆటోలో వచ్చాం. ఫస్ట్ టైం నేను ఆటోలో వచ్చాను. ఆయన ఆటో డ్రైవర్ అయితే ఆయన పాపం మాకు చాలా సహకరించాడు. ఇప్పుడు వెనక్కి వచ్చి ఇప్పుడు దాకా చూపించాను. ఇప్పుడు మన వాళ్ళందరినీ ముందుకు వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చి అవన్నీ చూపెట్టాలి. ఆ బోట్ చూపిస్తున్నారు పక్కన. ఆ బోటు లోపలికి వెళ్తుంది. 8 మంది ఆ బోట్లో ఎక్కడ ఒక మనిషి అది ఒక 8 మంది మాత్రం వీళ్ళందరూ అంటే బోట్ ఎక్కడికైతే రాలేదు. ఇవన్నీ ఓకే వీడియో చూపించే మాత్రం ఈ బోట్లో వెళ్ళచ్చు. అంటే తెలంగాణకి వస్తే వైజాగ్ వస్తే మనిషి ₹250 ఇస్తే 8 మందిని ఎక్కించుకుని అలాగ ఒక రౌండ్ వెళ్తారు. ఇవన్నీ బోట్లు అనమాట. అంటే 11 నెంబర్ లాస్ట్కి వచ్చేసాం మనం. ఇంకో గౌరవం వెళ్ళచ్చు. వీళ్ళందరూ మన టీం సభ్యులు. అంటే ఎన్టీజీ కార్స్పల్ సువార్త నడిపించడానికి ఆడదానికి వచ్చాం. అలాగే మన దగ్గర ఖాళీ కొనగల టైం ఉందని చెప్పి కొంచెం వీడియో పెడతామని వచ్చి చూపిస్తాం. ఎందుకంటే చాలా మందికి ఇవన్నీ కూడా తెలియదు. కొత్త కొత్తగా చేస్తారు. నోవా వాడ 120 సంవత్సరాల సువార్త నోవా గారు ఏ విధంగా అయితే సేనా పర్వతం వాడుకుంటారో ఇలాగా కట్టినట్టుగా బోట్ తయారు చేస్తారు. ఈ బోటు దాదాపు 50 లక్షల నుంచి ₹1,00,000 దాకా అన్ని సమకూరిస్తే తప్ప దాన్ని మరి నీటిలో అంటే ఐస్ కావాలి, ఐస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు ఒక బోటు సముద్రంలో పోవాలంటే ఆ బోట్ ఉంది కదా, ఆ బోట్లో వెళ్ళాలంటే దాదాపు 10 మంది అయినా ఉండాలి. ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక వర్కర్స్ 9 మంది. ఇవన్నీ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను కదా. ఎందుకంటే అన్నీ కొన్ని వేల సంఖ్యలో బోట్లు ఉంటే కొన్ని ₹1,00,00,000 తీసేసి ఎందుకంటే చేపలు పట్టడానికి మామూలు సముద్రంలోకి చాలా
చేపలు పట్టాలంటే ఒక మనిషి నీటి మీద బుడగలాగా వాళ్ళ జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు చనిపోతాడు తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు, చాలా కష్టం. ఎందుకంటే చేపలు పోయేటప్పుడు మాత్రం కూర్చి అడిగేస్తాం అంటే ఇది చే అని. కానీ ఆ చేపలు పట్టడానికి వాళ్ళు పడే ప్రయాస ఎంత బుద్ధి మాట చెప్తుంటే యేసు ప్రభు కూడా అప్పుడు జాలాలని ఉంచుకోండి కానీ యోహాను కానీ వీళ్ళందరినీ చేపలు పట్టే వాళ్ళు ఉంచుకుని యేసు ప్రభు అప్పుడు వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళతో యేసు ప్రభు ప్రత్యేకత చూపించాడు. ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే చాలా మంది వైజాగ్ సిటీ చూడలేక ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఎంతగా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది అయితే కొంచెం ఎంతగా కనపడతారు. అందుకని చూపిస్తున్నాను. ఇది చూడండి, చాలా ప్రయాసపడ్డాయి. ఎందుకంటే ఒక 2 గంటలు జర్నీ చేసి ఇవన్నీ చూపించడానికి కనీసం గంట పైన గంట పైన అది మీరు చూస్తారనుకుంటున్నాను. ఎందుకంటే మీరు బాగా చూసినట్లయితే ఇలాంటి అనేక షేర్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు తీయడం కూడా నాకు కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఎంతో ప్రయాసపడి కాకినాడ పోర్ట్ అనేది, నెల్లూరు పోర్ట్ అని, ఇలాగా విశాఖపట్నం పోర్ట్ అని ఇలా చూపిస్తున్నప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపించి చూడగలిగితే మనం ఎలాంటి చూసారు కదా చేపలు ఎలా కడుతున్నాం. ఎందుకంటే చేపలు పట్టడం ఎంత కష్టమో అలాగే చేపలను ఎండపెట్టి అవన్నీ గ్రేడింగ్ చేసి ఏ చేపకు ఆ చేప మళ్ళీ పార్సల్ చేయడం కూడా అంతే కష్టం. ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉన్నా సరే చేపలన్నీ పురుగులు పట్టేస్తాయి. పురుగులు పడితే మనకి కూడా పడిపోయినాయి. చూసారు కదా బోట్లు ఉన్నాయో. ఇప్పుడు అసలే వర్షాలు పడి వర్షాలు పడి వర్షాలు ఇవన్నీ చూడండి వస్తువుగా ఇవన్నీ రోడ్ ఎత్తాలి. ఎంత ప్రయాసం అంటే చేపలు పట్టేవాళ్ళు అంత కష్టం. బయట ఇంకే పని చేసేవాడు కూడా అంత కష్టం. ఎందుకంటే 4 రోజులు సముద్రంలో యాడ్ చేసుకుంటూ నిద్ర లేకుండా వచ్చి భార్య భర్త ప్రయాసపడి చేపలు పడుతుంటే చేపలు పట్టేవాళ్ళు చూస్తే కొంతమంది ఎందుకంటే సముద్రం మీద ఒకసారి యాడ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడు బతుకుతారో చనిపోతారో కొంచెం. అలాంటి వారు మరి ఎంతోమంది లక్షల కోట్ల మంది ఉన్నారు. ఎందుకంటే కోట్ల మంది చెప్పాలి. ఎందుకంటే మత్స్యకారులు అంటే ఎక్కడైనా సరే చెన్నై మొదలుకొని మనకి పూరి దాకా అందరూ మత్స్యకారులే, జాలర్లే ఎక్కువ సైడు కాకినాడ సైడు అలాగే పూరి దగ్గర శ్రీకాకుళం వీళ్ళందరూ కూడా కొంతమంది జాలర్లు వేసుకుంటారు. ఇవన్నీ చూశారు కదా, 5 చేపలు పట్టడానికి ఎన్ని లక్షలు చేపలు తీసుకొచ్చి దాంట్లో తీసుకొచ్చి బయట ఇంకో విచిత్రం ఏంటంటే ఒక 30 సంవత్సరాల కిందట అది చూపిస్తున్నాను. ఈ ఏరియాలోనే మాకు కూడా చేపలు పట్టి మేము కూడా ఇక్కడే ఉండేవాళ్ళం. కానీ దేవుడు మహాప్రభు ఏంటంటే చేపలు పట్టడం అనేసి మనుషులు పట్టే జాలర్లాగా నేను దేవుడు పని చేయాలని దేవుడు కొరకు దేవుడు ఎంతో చూపించాలని నేనైతే ఆశిస్తున్నాను. దేవుడు మళ్ళీ దేవుడు చెప్పైతే మళ్ళీ అలాంటి చూపించారు కదా. ఈ విధంగా దీంట్లో రోజు వెళ్తారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటి నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా చేపలు ఇవన్నీ కూడా తప్పుడు చిన్నప్పుడు నేను 30 సంవత్సరాల కింద ఇవన్నీ తినేవాళ్ళు. చేపలు ఇక్కడ పొలం పొయ్యి పెట్టడం ఉంటుంది. పొలం పొయ్యి పెట్టకుండా ముగ్గురు ఉండాలన్నమాట. ఈ ఏరియా తినేవాళ్ళు ఎంత చక్కగా ఇవన్నీ చూపించడానికి చూపించాలన్నమాట. కొంచెం కష్టమైన చేపలు పడేవాళ్ళు బాగా, చేపలు పట్టేవాళ్ళ కష్టం ఇవన్నీ చూపించాలి. రోడ్లు మన కాలిపోయింది కూడా ఆ ప్రాంతంలో బోట్లు కలిపి విశాఖపట్నంలో అది చాలా వైరల్ అయింది. పెద్ద ఇష్యూ కూడా అయింది. ఇవన్నీ కూడా చేపలు చూస్తారు కదా, ఇవన్నీ చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటాను. వీళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారంటే ఒక 30 సంవత్సరాల కిందట మీరు ఎవరైనా సీనియర్లు ఉన్నారా అని అడిగారు. ఎందుకంటే మేము కూడా చేపలు వాళ్ళు అడుగుతున్నాను. 30 సంవత్సరాల కిందట మీరు చేపలు పట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారు సీనియర్ అంటే మేము ఉన్నామని చెప్తారు. ఎందుకంటే మా అమ్మ కూడా ఒకప్పుడు ఇలాగే పెద్ద వ్యాపారం లక్షల వ్యాపారం చేసేది. అందుకని ఏంటంటే తెలుసుకుంటుందేమనుకున్నాను. అందుకే కొంచెం మాట్లాడడం ఏది ఏమైనా సరే చూసారు కదా. వాళ్ళ పని కష్టం జనాలు చేయాలి, జనాలు కొంతమంది చూడాలి. చేపలు పట్టే వాళ్ళు ఎలా ఉంటారు, కష్టాలు చూడటానికి బయటేసి ఎలా ఉంది కదా. ఎంతమంది పేదవాళ్ళు ఎంతమంది లేనివారు కష్టం చూడాలి. ఎందుకంటే డబ్బు ఎవరికి ఉంటే రాదనంటే ఒకసారి కింద చేపలు తీసి కానీ ఒక నీళ్ళు కానీ ఒక బొట్టు కానీ చూడాలి. కొత్త
ఎంతసేపు అంటే ఇప్పుడు దాకా ఎంత లెంత్ వీడియో నేను ఎప్పుడు పెట్టలేదు. ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి ఎంత పెద్ద లెంత్ వీడియో కూడా చూపిస్తామండి. అది చేయాలి చూడాలి కాబట్టి ఎంత బాగా బాగా గమనించండి. ఎంతకాలం ఉన్నాయి మామూలు ఇవన్నీ కూడా ఒకప్పుడే కుక్కలు పెట్టి అమ్ముతుంటారు. బాగా చేపలు అక్కడే కట్ చేసి మామూలుగా మార్కెట్ చేపలు మాత్రం అనేక రకాల ఒక్క రకం జాతి సముద్రంలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయో అన్ని రకాల జాతులు మార్కెట్లో ఎందుకంటే పెద్ద ఫిషింగ్ అరవైదు అంటే చిన్నది కాదు. కాకినాడ పోర్ట్ కానీ అది మచిలీపట్నం పోర్ట్ కానీ అది నెల్లూరు పోర్ట్ కానీ ఇవన్నీ గట్ట వైజాగ్ వెళ్ళి చాలా పెద్ద వ్యాపారం. కాకినాడ పోర్ట్ అంటే కూడా మంచి వ్యాపారం. ఎంతమంది అంటే కూడా చూస్తాము మొత్తం చూపించామంటే ఇంకా గంట పట్టేస్తాము. కొంచెం కొంచెం మొత్తంగా చూపించాము. మళ్ళీ మొత్తంగా చూపించేసి మళ్ళీ అంటే ఇది చేసిన తర్వాత మళ్ళీ అంటే ఫాల్స్ అంటే చాలా గొప్పది చాలా గొప్పది అనుకుంటారు. దాన్ని కూడా చూపించేద్దామని చెప్పేసి నిలబడితే అంతా తీసేసి దాన్ని కూడా బీచ్ ఎలా ఉంది తల్లిగా చూసి ఐస్ లోపల ఐస్ ఐస్ చేపలు పెట్టడానికి ఐస్ ఐస్ కలిసి సూపర్ మామూలు ఇక్కడ చూడండి ఎంతకాయ సందవ చేపలు తల్లిగా సూపర్ మాత్రం చాలా వెరైటీ చాలా బాగా అద్భుతం. ల్యాప్టాప్ కంప్యూటర్ ఇవన్నీ ఉండాలి. ఏం తెలియదు కాబట్టి జాగ్రత్త చుట్టుపక్కల ఏంటంటే జాగ్రత్త అంటే రోజు మనం లైట్ పాస్ చిన్న ఉదాహరణ వాస్తవంగా అయితే మనకి ప్రదేశాలు ఎంత ప్రాముఖ్యం అంటే తనని అలాగా మన వైజాగ్ కూడా తర్వాత వస్తే టోటల్ బీచ్కి రావాలనుకున్నప్పుడు చూడాలనుకుంటే ఇప్పుడు మనం చూపిస్తాం లెఫ్ట్లో కాకుండా రైట్లో చూస్తే బాక్స్ లోపలి చెట్టు దాటి చూపిస్తామంటే
చూడటానికి కాకినాడ బీచ్ లేకపోతే విశాఖపట్నం గొప్పదేం కాదు, ఎందుకంటే చాలా డేంజర్ చూడటానికి బాగుంటుంది. స్నానం చేయడం దయచేసి ఎవరు కూడా విశాఖపట్నం చూడటానికి మీరైతే మొదలటానికి మొదలు ట్రై చేయండి, ఎందుకంటే చాలా డేంజర్. ఎందుకు చెప్తున్నానంటే రోడ్డు చూపిస్తాను మీకు, ఒక్కసారి లోతుకుంటుంది అనమాట. సడన్గా దిగితే మంచి కాదు. ఇప్పుడు ఉండేది ఏంటంటే ఈ బీచ్ అదే దిగి కనపడుతుంది, అవన్నీ పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి. అది ఒక దిగిన తర్వాత ఆ రాయి దిగి కూడా చచ్చిపోయే ప్రమాదం చాలా డేంజర్. అంటే రాళ్ళు మొదలు చూడటానికి చాలా బాగుంటుంది. బయటికి బయట మనం సైడ్ నిలబడితే అప్పుడు మీరు కాదు సముద్రంలో దిగారు, చాలా బాధపడాలి, చాలా బాధపడాలి. బయట మీరు కానీ ఎక్కడ దూరం ఏంటంటే వైజాగ్ బీచ్లో చాలా అని తృప్తి పడ్డాకైతే మీరు సంతోషంగా ఇక్కడికి వచ్చి బీచ్లో వచ్చి స్నానం చేయాలి అని మాత్రం దయచేసి రావద్దు. చెప్తానంటే మీకు అంతా చూపించేస్తాను. ఆ రోడ్డే ఈ రోడ్డు కనపడుతున్నా, దాన్ని అడితే సముద్రంలో మామూలు కాలం సముద్రం. అందుకే ఏంటంటే వీడియో కూడా ఎక్కడ తీస్తున్నారు అనుకున్నది ఆటో సౌండ్ ఉంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంది. అయినా తప్పదు. మీకు దాదాపు 30 కిలోమీటర్లు కిలోమీటర్ అంటే టైం కూడా కట్ చేసుకుంటే వస్తే గంట టైం పట్టి అంటే అక్కడక్కడ లొకేషన్ కట్ చేసుకుంటారు వస్తేనే గంట పైన ఎంత రిస్క్ మీరు ఎవరో చూస్తారో లేదా కొంచెం ఉండాలి, కొన్ని ఏరియాలు మనం చూపించాలి అనే ఒక బాగుంటుంది. మనకి వీడియో చూస్తే బాగుంటుంది. అంతా బయట బీచ్లో ఎదురుగా ఉంటుంది. రైట్ సైడ్ ఎక్కడ కాదు మొత్తం సిటీలో కూడా లేనంత బీచ్ బీచ్ ఎదురుగా బాగా బీచ్ చూపించడానికి మాత్రమే అంత చూడాలి. అందులో రోజులు ఇది కాబట్టి ఏంటంటే ప్రపంచం చాలా అందంగా ఉంటుంది చేసుకుంటే. ఎందుకంటే ఈ ఏరియాలో కూడా రాజధాని కట్టాలనుకున్నాను కాబట్టి వైజాగ్లో రాజధాని కట్టించి ఎలా ఉంటుంది తెలియదు. మరి రాజధాని వైజాగ్లో కూడా రాజధాని చాలా తక్కువ. ఎందుకంటే మనం యూట్యూబ్లో కొత్తగా సోషల్ సర్వీస్ చాలా డెవలప్ వీడియో నేనైతే పెద్ద రోడ్లు ఎప్పుడు చూపించలేదు, కేవలం రోడ్లు చూపించడానికి మాత్రం పెట్టుకున్నాను. కొన్ని చూపించే టర్నింగ్లు జంక్షన్లు అవన్నీ చూపిస్తాను. కొన్ని ఉంటాయి కొన్ని చూపించుకుంటారు. చూసారా సొర్ర అది చేప, సొర్ర నోరు తెచ్చినట్టుగా అంటే సొర్ర నోరు తెచ్చినట్టుగా చూసారు కదా. ఇప్పటికీ మనం మీకు 100% మీకు బీచ్ మొత్తం చూపించేసాం. ఎందుకంటే గేమ్ లేదు, ఇటుపక్క అటుపక్క ఏం లేదు. ఇటుపక్క రోడ్డు అటుపక్క సముద్రం. ఇదేంటి రానుకుంటారు ఇట్లా దేవకన్నీ
అంటే ఏమంటారు జలకన్య జలకన్య ఇలా ఉంటాయని చెప్పేసి జలకన్య చూపించారు. ఒక జలకన్య రెండో మూడో 4 5 ఇంకా ఉన్నారండి 5 మంది. ఈ 5 మందిలో 6 ఈ 7 మంది అక్క చెల్లు కథం 7 మంది అనమాట. 7 మంది అక్క చెల్లెల్లో ఎవరు పెద్దవాళ్ళు మీరు చెప్పాలి. ఆమె పెద్దామా ఈమె పెద్ద లేకపోతే ఈమె పెద్ద లేకపోతే ఎవరికి ఈమె పెద్ద. 7 మందిలో ఇక్కడికి ఎవరు ముందు వచ్చారు? 7 మంది అక్కడ జలగలిగి ఆల్రెడీ దాని ఇప్పుడు మనం బీచ్ గారికి వెళ్దాం తీసుకున్నాం. కొన్ని ఫోటోలు తీసుకున్నాం. మన వాళ్ళు అందరూ 40 ఫోటోలు వీళ్ళందరూ మన వాళ్ళే వచ్చారు. అంటే కూడా ఫోటోలు తీసుకున్నారు. వీళ్ళందరూ మన బ్యాచ్ ఫోటోలు తీసుకున్నారు. వీళ్ళ జలగని మళ్ళా శరీరం ఇక్కడ సముద్రం యుద్ధవాడంటే అది సముద్రంలో కింద ఉంటుంది. చూపిస్తే అది కూడా చూపిస్తాను. వాస్తవం చెప్పాలంటే దానికి టికెట్ పెట్టిన దండకి వెళ్ళాలంటే దండకి మేము వెళ్ళలేదు, బయట చూపిస్తాం. చాలా ఎక్కువ చూపించండి. దాదాపు 30 కిలోమీటర్లు అంటే అది మామూలు విషయం. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు చూపించాలంటే కష్టం. 30 కిలోమీటర్ల మేరకు మీకు ఎన్ని చూపుడు అనేది చూసారు కదా. భావాలు ఉంటాయన్నమాట. అవి అక్కడ వరకే ఎక్కువ పడింది. మరి ఎన్ని సంవత్సరాలు చేశారో నాకు తెలియదు. దాదాపు 20 సంవత్సరాలు అయిపోతుందంట ఎన్ని శుభ్రం చేసి. అయితే చాలా బాగుంది చూడటానికి. రోజులో ఇవే నేషనల్ హైవే లాగా ఉంటుంది. అంతా అవునంతా సముద్రం చూసారు కదా. కొబ్బరి చెట్లు మాత్రం జరుగుతుంది అక్కడక్కడ కొంచెం ఇది పక్కన ఏమి లేవు. పక్కనే ఊళ్ళో ఉంటాయి. ఎందుకంటే అటుపక్క బీచ్ మొత్తం చూపించేస్తాను. ఏమీ తెలియదు. బీచ్ చూపించాలని ఒక తపన, ఒక ఆరాటం, ఒక ఆశ. ఎందుకంటే వైజాగ్ని మొత్తం షూట్ చేస్తాను. నా ఫోన్లో బంధిస్తాను. చూసారు కదా. సముద్రాన్ని అయితే బంధించలేను, వైజాగ్ బీచ్ని మాత్రం బంధిస్తాను. ఓన్లీ వైజాగ్. ఎందుకంటే ఆ చివరికి చివరి రైల్వే స్టేషన్ దిగి ఆ చివరికి చివరి దాకా జగదాంబ సెంటర్ ఈ రౌండ్ ఉంది. కాబట్టి ఈ జగదాంబ సెంటర్ రౌండ్ ఆ సెంటర్ మాత్రం చేయలేదు. ఆటోమేటిక్ మొత్తం చూపించేశాను. జగదాంబ సెంటర్ కొంచెం చూపించారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం రోడ్లన్నీ చూపించారు. కాదు ఒక బిట్టి అది కూడా చూపించేస్తుంటే ఆల్రెడీ బస్ స్టాండ్ చూపిస్తున్నాను. రైల్వే స్టేషన్ చూపించాను. కాబట్టి రైల్వే స్టేషన్ ఏంటంటే అది కూడా కట్ చేయాలన్నమాట. బయట లోపల చేసిన వాళ్ళు చూపిస్తుంది. చూసారు కదా. అది కింద ఉంటుంది. ఎక్కడంటే సముద్రం కింద యుద్ధాలు జరిగేటప్పుడు కింద నుంచి యుద్ధం చేస్తారన్నమాట. చూసారు కదా. అంటే ఇది నీటి పైన వాడ కాదు, నీటి కిందే వాడ. యుద్ధాలు జరిగేటప్పుడు మళ్ళీ ఆటోలో రెండోసారి మూడోసారి దిగడం వెళ్ళడం ఒకసారి కొడుకునేది కదా. మనం తీసుకెళ్ళాం. ఆ టైం మనకి ఆలోచనలు అయినా భలే సాధించాం. వెళ్తాం. నేను చూసుకుంటాను. బీచ్ దిగి పట్టడం రోడ్డు ఆడతాం. ఇది సముద్రంలోకి వెళ్ళడానికి అన్ని కార్లే. నేను కొట్టకొచ్చాను. బీచ్ పెట్టిన గోదావరి మనలో
భయంకరమైన బీచ్ ఏదైనా ఉందంటే వైజాగ్ బీచ్ అన్నమాట. ఎందుకంటే ఎంత లోతంటే ఒక మధ్య జారి పడ్డామనుకో వెళ్ళిపోయినట్టు వాళ్ళు నోకటి వెళ్ళిపోయినట్టు. అందుకని దయచేసి ఈ వైజాగ్ బీచ్లో మాత్రం మనకు బండ్లు ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు కూడా వెళ్ళారు అన్నం చుట్టి మళ్ళీ బయటికి తెలంగాణ లోపల మొత్తం వచ్చేసేయండి బాగోదులే బయటికి మనం వచ్చేది. నమస్కారం మొత్తం మనం కూడా కనపడ్డాం. ఇది మనం అనమాట. వీడియో తీసి లాస్ట్ కలిసి వెళ్ళిచ్చామన్నమాట. ఇప్పుడు అది ఉంది కదా వాడని ఇప్పుడు కూడా అది రూపాయలు అంటున్నారు. ఇంకా పక్కన టికెట్ తీసుకోవాలి. దానికి ఎక్కాలంటే దీనిలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుంటే అప్పుడు మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే అది కోర్టు ఖర్చు పెట్టి ఉంటుంది. కానీ దాని టికెట్ ఎంతకన్నా డబ్బులు పే చేయాలి. అక్కడ పోవాలంటే టికెట్ తీసుకుంటే మామూలు లోపలికి కూడా తీయాలి. కానీ ఎందుకు లేదు మనం లోపలికి వెళ్ళి మనం డబ్బులు ఖర్చు పెట్టి టైం లేదు అని చెప్పి మనం బయటికి వెళ్ళేసి లోపలికి వెళ్ళి చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు కట్టకపోతే మనకు లోపలికి ఎంట్రీ లేదు. అది సరే మన బయట నుంచే తీసాం. బయటకు చూపిస్తాము కదా అంతా బయట అవన్నీ వైజాగ్ బీచ్ అందాలన్నీ మీకు వచ్చినగా చూపిస్తున్నాం. ఎందుకంటే సినిమాలకి వెళ్తే డబ్బులు తెచ్చుకుంటారు. వచ్చాం దగ్గర బీచ్ దగ్గర చూపిస్తుంటే ఎలా ఉంటుంది పొరపాటున కాలు కానీ పెడితే లోపల లాగేస్తాం. ఆలోచించండి. వాతావరణం పేరు కూడా చదువుకోండి. మీకు పేరు కూడా తెలియదు, మనకు చదువులేదు కాబట్టి మనం చెప్పలేకపోతే ఎవరు చదువుకోండి చెప్తున్నాం ఏందనేది అది తెలియదు. మీకేమైనా అర్థమైంది మరి బీచ్లో ఎందుకు కట్టారు తెలియదు. అంటే నాకు తెలియదు మీరు చదువుకుంటారు కదా చెప్పి చాలా చూపించాను. ఒకటే ఇది పరిస్థితి బీచ్ నాకేం తెలియదు. చాలా థ్యాంక్స్. వైజాగ్ మనం టీ తాగవచ్చు. ఎందుకంటే మా వల్ల డబ్బులు ఉంటాయి కదా. నన్ను చూపించుకోవాలి ఎక్కడెక్కడ నేను కూడా కనుక్కోవడం ఏం చెప్పినా నాకే తెలియదు. చెప్పాలి కాబట్టి ఏం నల్లగా మాట కొరిచుంటే బాగుంది. బాధ ఏడు పైకి రాట్లా రోజులు వచ్చేసాం. బయలుదేరే టైం అయిపోయింది. మనం బయలుదేరాలి. ఆటో వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అన్న హీరో ఇక్కడ ఆటో వేస్తాను మొత్తం ఒక ఆటో మాకు వైజాగ్ ఆటో బస్ కొంటాం 2 రోజులు అట్లా అలా ఆయన
తర్వాత కొండెక్కి కొనండి బయలుదేరుతాం. ఇంకా మనం వచ్చేస్తాం. చాలా ఉంది ఉన్నారు. ఇంకా రోడ్లన్నీ చూపించాలి కాబట్టి బీచ్ దాటేస్తాం. ఇదే లాస్ట్ అయిపోయింది. అంటే నీకు చూపించేసాం మనం ప్రైవేట్ బోటాలు బీచ్ సిక్కులు చూపించేసాం. మామూలు వైజాగ్ ఇది మొత్తం రోడ్ అంటే ఏంటంటే మొత్తం అవి కూడా చూపించాలంటే కష్టం. ఎందుకంటే కొండలు ఇవన్నీ కూడా చూపించాలంటే కష్టం. అందుకని అర్థం చేసుకుంటారని చెప్పేసి కదా మాత్రం మన ఆవులు కూడా రియల్ వచ్చేసి ఎంత రోడ్డు చూపిస్తాను. రోడ్లు బాగా సముద్రం అందరం చేస్తూ ఉన్నాం. ఎవరెవరో చూసుకుంటూ వస్తాం. చూసుకుంటా వస్తున్నాం. మామూలు పండ్ల ప్రాంతం కూడా మంచి బయటలో ఏమనుకుంటారంటే ఎవరు మమ్మల్ని చేస్తామనుకుంటారు వచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని చేస్తానంటే చెప్పుకుంటూ వస్తున్నాను. చూసుకోండి ఎప్పుడైనా మీరు వైజాగ్లో మన ఇండియాలో మన ఆంధ్రాలో వచ్చి అంత సాధ్యం కాదు. బాబు రోడ్లు బాగానే ఉంటాయి బీచ్ కాబట్టి ఓకే. చెత్త బయట ఇట్లనే కాబట్టి మనం ఇండియా అటెండ్ చేసినట్టే ఇబ్బంది సామర్థ్యం కాదు. అందరూ డబ్బు ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ మొదలు మనం కూడా మరి కావాలి మరి అది కనబడుతుంది. ఎందుకంటే మ్యూజిక్ చెక్ చేసాను, మళ్ళీ వాయిస్ పెడుతున్నాను. మరి ఆ మ్యూజిక్ వసతి మొత్తం ఎవరైనా కోరుకుంటున్నా వసతి లేదు కూడా తెలియదు రావాలి కొన్ని బిల్డింగ్లో వంట చేసేవాళ్ళకి లగ్జరీ
నుంచి వెళ్తారని భయం వేస్తుంది. ఎందుకంటే కూడా కొంచెం ఈ విధంగా వీడియో పెట్టాలన్నా ఏ మామూలు విషయం కాదు. ఎందుకంటే వీడియో తీయాలంటే కొంచెం టైం వాళ్ళ బొమ్మలు పెట్టి అవన్నీ తీయాలంటే ఎవరు మామూలు చేస్తా చాలా పడే బాధ మనం ఏదో వీడియో పెట్టినట్టు ఉంటుంది. కానీ ఏమి తీయాలన్నా ఓపిక ఉండాలి, ఖర్చు ఉండాలి. ఇది చేస్తేనే మామూలు ఓకే చూపించాలని చూపిస్తున్నా తెలుసో తెలియక మనకు తెలియదు. అక్కడ మనకి తెలియదు ఎట్టున్నాయి ఇతర దేశాల్లో ఉన్నట్టుంది. మన అద్భుతం అమోహం ఎక్సలెంట్ అనమాట. బైపాస్కి వచ్చేసి బైపాస్ బిల్డింగ్ బైపాస్లోకి వచ్చేసి ఎంత బైపాస్ అనమాట. కొండ మీద నుంచి వెళ్ళాలి.
కొండ ఉంది చూడ ఎదురు చెట్టు మీద పెట్టలు ఉంటాయి చూడండి. తెలుసా పెట్టలు అంటే తెలుసా? ఎదురు కొండ కదా చెట్టుల మీద పక్షులు. పెట్టలంటే పక్షులు. అంటే ఆ విధంగా కొండ నాలుగు ఇదే పరిస్థితి. పక్షులు చూసారు కదా? ఇది కదా ఉందా? ఇది మీకు కనపడుతున్నాయి అనుకుంటా నేను. చూడాలి. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మామూలు చెట్టు. ఎవడో వీడియో చూసేవాళ్ళు మాత్రం చాలా కష్టపడతారు మాకు. ఆటలు కూర్చోడే బాగాలేదు. అయినా కానీ మరి వీడియో చూసి మీరు ఆదరించాలి మమ్మల్ని. దాని పక్కనే పైన ఇల్లు ఉన్నాయి కదా దాని పక్కనే ఉన్నాం ఎన్నో తిరుపతి ఎన్నో ఏరియా తెలియక ఆటో కూడా ఇంకా కూడా తీసుకెళ్ళి అబ్బా. ఏ సెంటర్ ఇది? ఇద్దరు పెట్టేశారు మంగళవారం లాస్ట్ అడ్రస్ తెలియక ఎనుకోరు పాలెం ఉండేది. ఎందుకంటే ఏరియా మీకు చెప్పాలి కాబట్టి. ఏ పేరు ఎనుకోరు పాలెం. వినపడుతుందా? వినపడుతుంది ఇంకా ఎనుకోరు పాలెం. అల్లపాడు సెంటరా? హనుమంతు వాగా. ఇది హనుమంతు వాగా అన్న. మీకు చూపించాలి కాబట్టి ఇది హనుమంతు వాగా. మనకి ఏం అదా ఏదో జంక్షన్ ఏంటి జంక్షన్ అంటే వైజాగ్ సిటీ మొత్తం జంక్షన్ ఏదేమైనా పిలిచి ఏమన్నా ఇల్లు కూడా ఏమన్నా ఇల్లు పెట్టాలంటే మన హనుమంతు వాగా. మన రాష్ట్రాల్లో అసలు మన జిల్లాల్లో తీస్తే జనాలకి ఎంత ఈ పక్కన హనుమంతు వాగా అంటే పోయాలి అంటే ఇది కొండల పక్కన కాదు రోడ్డు బైపాస్ హైవే. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూసారు కదా? చూస్తే చూడమని ఉంటారు మరి. సైడ్ అన్ని తినేదానికి జామకాయలు దానిమ్మకాయలు వ్యాపారం అంటే చిచ్చు వ్యాపారస్తులు హనుమంతవాగ్యం ఇక్కడ పక్కన కాయలు పళ్ళు ఉన్నాయి. మీరు ఎవరో స్కూల్ సంబంధం తినాలనుకున్నా మీకు ఎవరైనా పంపించాలనుకున్నా డబ్బులు ఉన్నారా కానీ ఫోన్ చేసి ఆ విధంగా స్కూల్ తీసుకోండి. ఎందుకంటే శుభకార్యాలకి చాలా మంది వస్తాయి ఇక్కడ నుంచి. చూశారు కదా? ఎక్కడ చూసినా ఖచ్చితంగా మన కొండ పక్కన ఈ లొకేషన్ ఆటో ఫాస్ట్ వ్యాపారంలో చిచ్చు వ్యాపారం అంటే స్లో అంటే కష్టం చూసారంటే చూసారా ఆటో ఒక్క పొడుగు ఒక ఇసుక రాళ్ళే కదా పనిచేస్తాయి. బస్తాకి నేను చూపిస్తున్నట్టు ఓన్లీ కాయల ముద్రలో కొన్ని వందల మంది ఇక్కడ బతకడానికి ఆస్కారం ఉందన్నమాట. వందల మంది అలా గోడ చేసి పైన ఉంది గోడ మీద. కైలాసగిరి కొండ ఇది కూడా చూపిస్తాను. కైలాసగిరి కొండ అంట పైన ఈ పైన వైజాగ్ ఏంట్రా బాబు అనుకుంటున్నా వైజాగ్ ఆడము వైజాగ్ సిటీ ఆడము ఏందయ్యా మనకి తరగతి ఒక్కటి కాదులే దారిలో ఉంటే అవన్నీ తీసుకుంటావచ్చు ఒక్కటనే చూసేవాళ్ళందరూ అనుకుంటారు ఏందయ్యా మనకి తరగతి అనుకుంటారు చూసేవాళ్ళు కేంద్ర పరిస్థితి బయట ఉన్నారు మేము వచ్చాం ఒక రూమ్లో పడుకున్నాం ముగ్గురం అందరూ పడుకున్నారు రూమ్లో మీ స్నేహితులు ఉన్నారు, మీ రక్త సంబంధికులు ఉన్నారు. ఎక్కడ ఖచ్చితంగా మీరు ఎవరైనా మీ ఊళ్ళో తప్పుకుపోయినా మీరు తప్పుకుపోయినా వీడియో చూసి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, 10 మంది షేర్ చేయండి. కలిపిస్తానా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నైట్ అయిపోయిన పడుకోవడం ఏంటంటే వీడియో తీయడం కాదు ఉదయం బయట వాళ్ళకి నిద్రలేదు నేనే మాట్లాడుతూనే ఉంటాను
కాసేపట్లో నాకేదో ఫోన్ కూడా చేస్తాను. అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ ఎక్కడ వచ్చినాము ఎక్కడికి లేపాలి గొప్పతనం ఏంటంటే ఈ వైజాగ్ సిటీలో ఏముంటుంది రోడ్డు పక్కన గోడలు రోడ్డు పక్కన గోడలు ఏ సార్ మాట్లాడుతూనే ఉండాలా అది ఎందుకు వస్తుందా జంక్షన్ వచ్చింది చూసుకోవాలి. ఎప్పుడైనా మేము నడిచిన కాలినడక నడిచిన ఆటో తోలా బైక్ తోలా కారు తోలా బైక్ బస్ అర్థం చేసినట్టు బాబు నాకు ఓకే వాయిస్ మాట్లాడుతున్నాను మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలంట కనెక్ట్ చేసి వస్తుందంట ఈరోజు మధ్య తెలిసిపోయి రాయట రాయ కాకూడదు బాక మన అయ్యా బాబు వీడియో బాగా రావాలని వీడియో బాగా చూడాలని కోరుకుందాం. చూపిస్తారని వచ్చేసాము తిరిగినట్టయితే ఎత్తుకుంటా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ వచ్చాం. ఆ మూల ఈ మూల తిరిగి ఆ ప్లేస్ ఈ ప్లేస్ తిరిగి మొత్తం మీద రావాల్సిన ప్లేస్ అయితే వచ్చాం. కానీ దారి తిరిగి అయితే బాగా బ్యాగ్ తీసుకెళ్ళామా చూడవయ్యా తమ్ముడు ఎవరు సమాధానం ఏమా నీకే తెలియదా లెక్కుంటుంది ఏమో కేసు పెట్టి అమ్ముతున్నాడు గంట కేసు పెట్టాలి. ఆ గంట కొట్టేది నేనే. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి అని చెప్తున్నా. 2 గంటలు ఆటోలో తిరిగితే మాకు అడ్రస్ తెలియదు. వీడియో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా. అదే అయిపోయింది. దాన్ని తీసుకుంటూ తీసుకున్నాం. అక్కడికి బయలుదేరాం. అంటే వచ్చిన దాన్ని మళ్ళీ వెళ్తాను వెనక్కి కొంచెం తిరగాలన్నమాట. కొద్దిగా అక్కడ కొంచెం చూసుకుని బండి తిరగాల. అంటే ఆ బైక్ స్లో చేస్తాం కదా, అది ఆడే వెళ్ళిపోవాలి. అంత కొంత ముందుగా రావాలి. కొంచెం ముందుకు వెళ్తే కనపడే బిల్డింగ్ పైన వెళ్ళాలి.
ఎన్ని సందులు ఎన్ని గొంతులు రాసి చూసినట్టు పెట్టారు మనకి. కొద్ది మందికి మొత్తం మీద మనం అనుకున్న రోడ్లోకి వచ్చేసాం. అయిపోయింది. మొత్తం మీద సిటీ గిటీ మొత్తం తిరుగుతున్న సందులోకి వచ్చేసాం. పిటిఆర్ నగర్ మొత్తం మీద ఆటో డ్రైవర్ కష్టపడి ఏరియా పట్టేసుకున్నాడు. పిటిఆర్ నగర్ రోడ్. ఎన్ని కష్టాలు పడకూడదు. పిటిఆర్ నగర్ రోడ్. వైజాగ్ ప్రతి సందు, ప్రతి ఒక్క గొంతు, ప్రతి ఒక్క మనిషిని అడిగి 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 ముందుకెళ్ళి లాస్ట్ అడిగి అడిగి చేరి